స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు కేటీఆర్. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం పిఠాపురం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం పట్టణంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అన్ని మతాలను సాధారణంగా ఆహ్వానిస్తానని, వీలైనప్పుడు బైబిల్ చదువుతానని కూడా తెలియజేశారు. బాప్టిస్ట్ చర్చ్ 1905లో ప్రారంభమైన సెంటనరీ గురించుకున్న ఈ పురాతనమైన చర్చికి నేను నా ప్రార్థనలో గౌరవం తెలుపడానికి వచ్చి రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషాబాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు పైకి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించేది. ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది చిన్నప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాను. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉంటే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుతారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడలేను. వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు. కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె గద్గ, మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో, పాలస్తీనా అధీనంలో భాగంలో ఆయన 40 రోజులు ఒక గుహలో ఉండడానికి వెళ్ళి దూరంగా వెళ్ళి చూశాను. సో ఆయన నడిచిన బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం, ఆ చర్చ్, వీటన్నిటికి వెళ్ళి నాకు ఒక రోజు ఒకటే అనిపించింది. భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు, సర్వమతాలకి గౌరవం ఇవ్వాలి. ఒకటే దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ మతం కూడా చెడు చేయమని కానీ, ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని చెప్పదు. ఇందాక మాట్లాడుతూ డాక్టర్ థియోఫిలస్ మన 25 ఏళ్లుగా 2 కుటుంబాలకు అధికారం ఇచ్చారని, తాను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% కూడా గెలిచిన వారు చేయలేదని తెలియజేశారు. మంగళగిరిలో 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ ను, మంగళగిరి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే దేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు చెల్లమ్మని తొడుకుంటా కరకట కమలాసం. దయచేసి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మద్దు తల్లి. 25 సంవత్సరాలు 2 కుటుంబాలు మీరు ఆశీర్వదించారు తల్లి. 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి మీరు అద్భుతమైన అవకాశం ఇచ్చారు తల్లి. దాని తర్వాత 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తల్లి. ఒక్క పట్టా వాళ్ళు అందించలేదు తల్లి. ఎన్నికల ముందు ఇదే ఆల రామకృష్ణారెడ్డి గారు మన వాడికి వచ్చి అవసరం అయితే కోర్టుకి వెళ్ళి మీకు పట్టాలు ఇప్పిస్తాను, కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి. ఆయన అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్. ఆయన సినిమాలు ఎటుకో రాలేదు, కానీ సినిమాల్లో ఆయన వచ్చి ఉంటేనా పాపం పవన్ అన్నకి బాలేబాబు మంచి పోటీ ఉండేవాడేమో ఈ కరకట కమలాసం. ఆనాడు ఏం చెప్పాడు? కోర్టుకి వెళ్తాం, కోర్టుకి వెళ్ళి ఇది విడిపిస్తాం, భూములు అందిస్తాం అని చెప్పాడు. ఒక్కరికి పట్టాయి లెత్తలి. అమ్మ ఎన్నికల ముందర నా పైన అనేక ఆరోపణలు చేశారు. లోకేష్ వస్తే ఇళ్ళని తొలగిస్తా అని చెప్పినాడు. ఈ సభాముఖంగా ప్రజలందరిని ఆలోచించమంటున్నా తల్లి. ఇప్పటంలో ఆత్మకూరు ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న ఇల్లు ఎదురుగా ఏకంగా ఇల్లు తొలగించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని మన ఓట్లు అడుగుతారన్నాను. మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఎంత అన్యాయమో చూడండి, ఎన్ని మోసాలు ఎదుర్కొన్నా చూడండి. అమ్మ 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. దాని తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. ఏపీలో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా సీఎం యాత్ర కదిరికి చేరింది. ఈ నేపథ్యంలోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొని మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीअना मौलाना मुहम्मद व बारिक वसल्लिम रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार ला इलाहा इल्ला अन्ता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन ला इलाहा इल्ला अन्ता सुब्हानका इन्नी कुन्तु मिनज़ ज़ालिमीन अल्लाहुम्मा अहफ़ज़ना मिन कुल्लि बलाइद दुनिया व अज़ाबिल आखिरह तवफ़्फ़ना मुस्लिमीन व अल्हिक़ना बिस्सालिहीन। ऐ अल्लाह हम सब के गुनाहों को माफ़ फरमा, ऐ अल्लाह हम सब की ख़ताओं को माफ़ फरमा। ऐ अल्लाह हम बेशक गुनहगार हैं, ऐ अल्लाह हम बेशक ख़ताकार हैं। ऐ अल्लाह रमज़ान का महीना तकरीबन ख़त्म हो रहा है और हमारे रमज़ान के रोज़े भी ख़त्म हो रहे हैं। ऐ अल्लाह इसकी कदरदानी की तौफ़ीक़ नसीब फरमा। ऐ अल्लाह तो अच्छी तरीके से जानता है कि आज की दावत इफ्तार है, जिसमें हमारे रियासत के वज़ीर आला जगन मोहन रेड्डी साहब को दावत दी गई है। उसके अंदर वो बड़ी तकलीफ़ के साथ मजमे के अंदर से होते हुए हमारे यहाँ तशरीफ़ लाए हैं। अल्लाह इनके आने को कबूल फरमा। अल्लाह इनके आइंदा होने वाले इलेक्शन के अंदर इनको फिर से सीएम का वहदा नसीब फरमा। अल्लाह इनको कामयाबी अता फरमा। अल्लाह जो हमारे साथ जो इनकी मोहब्बत है और जो उल्फत है, अल्लाह इसको हमेशा के लिए बाकी फरमा, बाकी रख। अल्लाह हम सब को अल्लाह इनके साथ देने की तौफीक अता फरमा। अल्लाह इसी तरीके से हमारे इस शहर के होने वाले एमएलए साहब अलहाज मकबूल साहब को अच्छी मेजॉरिटी के साथ कामयाबी अता फरमा। अल्लाह उनको कामयाबी अता फरमा। अल्लाह उनको दी और अल्लाह शहर की खिदमत करने का जज्बा और शौक़ नसीब फरमा। अल्लाह हम सब के लिए लोगों की खिदमत करने का जज्बा और शौक़ नसीब फरमा। अल्लाह तू जानता है कि किसके दिल में क्या इरादे हैं। अल्लाह तू उनके इरादों को पूरा फरमा। अल्लाह हमारे आने को कबूल फरमा। अल्लाह सीएम साहब के जो मेहनत कर रहे हैं और माइनॉरिटी के लिए जो ताकत और बाजू लगा रहे हैं, अल्लाह इनकी खूब मदद फरमा। अल्लाह इनकी माइनॉरिटी के लिए और भी खिदमत और भी अच्छी खिदमत करने की तौफीक नसीब फरमा। अल्लाह हम सब इनको साथ देने की तौफीक अता फरमा।
आए अल्लाह हम सब इनके साथ देने की तौफीक अता फरमा। आए अल्लाह जिस तरीके से इनके वालिद मोहतरम जनाब इज्जत माब वैएस राजशेखर रेड्डी साहब ने जिस तरीके से पूरे आंध्रा के आवाम के लिए खिदमत की है, उसी तरीके से उनके होने वाले उनके फर्जंद जनाब जगन मोहन रेड्डी साहब ने भी अपने वालिद साहब के तर्ज अमर पर चलने का इरादा और आज़्म करे हैं और मुसलमानों के लिए जो 4% अल्लाह रिजर्वेशन का इरादा किया है और उन्होंने पास करवाया है, अल्लाह इसी तरीके से उसको बाकी रखना चाहते हैं। अल्लाह इनकी खिदमत को अल्लाह कबूल फरमा। अल्लाह इनको और भी हिम्मत अता फरमा और भी ताकत अता फरमा। अल्लाह हम सब की दुआएं इनके साथ रहें। अल्लाह तो इसके लिए कबूल फरमा। अल्लाह इस दुआ को सरकार मदीना हज़रत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में कबूल फरमा। सुब्हान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलामीन। आवाज ना करें, आवाज ना करें। आपके सामने जनाब ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ఓటమి ఖాయమైన వైసీపీ అనేక కుట్రలకు పాల్పడుతోందని, పింఛన్దారులతో జగన్ రాక్షస క్రీడలు ఆడుతున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినటువంటి వైసీపీ ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతూ ఉంది. ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు దాదాపు విజయవాడ నగరంలో కానీ అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం కానీ రాయలసీమ కానీ అన్ని ఊళ్ళలో కూడా విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినటువంటి ఈ దశలో పింఛనుదారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. రాక్షస రాజకీయ క్రీడ మామూలు కూడా దుర్మార్గులు. ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు, తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు, మరి వితంతువులు, అలాగే దివ్యాంగులు, కదలలేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు. 2 నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. 2 నెలలు ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో 3 నుంచి పింఛను పెంపర్లని పంపిణీ అని వేశారు. మరి 3 నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు? గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎండలు మండిపోతూ ఉన్నాయే. తల్లి లాంటి వయసున్న వాళ్ళు, తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, భర్తల్ని కోల్పోయిన వితంతువులు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే దివ్యాంగులు, వీళ్ళు నీ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి? సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని? నేను అడుగుతా ఉన్నా. సాక్షి పత్రికలో విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ విష ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయంట, ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట. అంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి?
ఏపీలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించగా టీడీపీ నేతల కారణంగానే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కోరుతూ సీఎస్ కు వినతి పత్రం అందించారు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు తాను ఓడిపోతున్నాడని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అధికారాన్ని కోల్పోతున్నామని. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటికి రావాలని, ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు, తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయాలి, బదనాం చేయాలి, చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి. మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు. వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది. మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు గారి కింద పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ? ఆ బుద్ధి లేని, ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు, బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా, ఇన్ వాట్ వే, ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా ఆపదిస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని. చంద్రబాబు గారు ఎలా బాధ్యుడు అవుతాడండి? ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా? మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్క పెన్షన్దారు కూడా నీ భాషలో చెప్పాలంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వాతాతకు కూడా ఇబ్బంది జరగటానికి లేదు. ఒక్క అవ్వాతాత కూడా పెన్షన్ నాకు రాలేదు, నాకు అందలేదని అంటానికి లేదు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు. ఆ రకంగానే పూర్తి ఈరోజు 1వ తారీఖు. అందుకనే మేము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలవటానికి మా పార్టీలో ఈ 2 జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు అందరం వచ్చాం. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసాం, చాలా సుదీర్ఘంగా ఆయనతో చర్చించాం, ఈ కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్కి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టల్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా ఇచ్చాం. అది నేరం, చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. అట్ ది సేమ్ టైం పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్దారులు ఇంటికెళ్ళి అంతకుముందు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలి. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ప్రక్రియ 5వ తారీఖు పూర్తి చేయాలని చెప్పి అడగటం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని, ఏక్నాథ్ షిండేలు వారి పార్టీలోనే ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకొక మాట మాట్లాడితే ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు, అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళ నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు. 5 ఏళ్ళ నుండి మేము అద్దంటలేం. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు. నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే నిన్ను కూలగొట్టేది మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందే వాళ్ళు ఎండ్రికాయలు లెక్క, ఒకడు ఎగురుతుంటే ఇంకోటి కూలుస్తుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. 5 ఏళ్ళు నువ్వే ఉండు, నువ్వే నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకొని నేను వద్దంటలేను. 2 లక్షల రుణమాఫీ అన్న వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలను వచ్చాయి, ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తాను. అట్లా అన్ని చెప్పిన మాటలు చేయవా నాయన అంటే అది చేత కాదు. ఫోన్ ట్యాపింగు,
గొర్రెల స్కాము, బర్రెల స్కాము, మేడిగడ్డ మేడిపండు అయింది, కాళేశ్వరం ఇదయింది అదయింది. అసలు పని మాత్రం చేసింది ఏం లేదు. పిఆర్ స్టంట్లు, లీకులు ఇచ్చుడు, యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు, మనం తెల్లారలేస్తే తిట్టుడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు మంచి మోక దొరికింది. మే 13 దాకా టైం ఉంది. మీకు ఏప్రిల్ 13 నాడు అన్న అడిగిండు, జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క అందరు ఎమ్మెల్యేలు అడిగిండ్రు, అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్ తోనే స్టార్ట్ చేద్దాం, ధూమ్ ధామ్ గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ళ లోక్సభలు అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కుగూడ మీటింగ్ తేలిపోయేటట్టు. ఎందుకంటే తుక్కుగూడలేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్. కానీ మరి పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో. కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి, దాంతోనే జ్ఞానేశ్వరన్ గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పిండ్రు, మేము అక్క కూడా చెప్పింది, సరే మీరు మా కష్టపడి చేవెళ్ల పార్లమెంట్ లో 4 ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 3 దురదృష్టవశాత్తు ఓడిపోయినరు. కానీ మీరు కష్టపడ్డారు, మీరు మా కోసం పనిచేసింది. ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు, కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి పిలిచినా చేవెళ్లలో, మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, అట్టహాసాలు అవసరం లేదు, సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో, కందుకూరులో, అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకొస్తున్నాయో, లేదా మా పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో ఎక్కడెక్కడైతే క్వింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం, రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, చాతగాని, ప్రణాళిక లేని, అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ మా తమ్ముడు చిట్టి ఇచ్చిండు ఇప్పుడే, అన్న మనం ఉన్నప్పుడు టెట్టు ఆనాడు ఫీజు 300 రూపాయలు పెడితే లొల్లి పెట్టిండ్రు, ఇవాళ వీళ్ళేమో 1000 రూపాయలు చేసిండ్రని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకటిద్దరిని కాదు, అందరిని మోసపుచ్చుడే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, మళ్ళా పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇస్తున్నారు. పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే, తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే ఇవన్నీ యాద్ చేయాలి, ఆడబిడ్డలకు యాద్ చేయాలి. నేను సబితక్కను, గాంధన్నను, యాదన్నను, ప్రకాష్ గౌడ్ అన్న నిన్న కేసీఆర్ గారితో దాదాపు 1.5 సేపు కూర్చున్నాడు. ఆయన తన మన్మరాలు పెళ్లి కార్డు ఇస్తేందుకు వచ్చిండు, వచ్చి దాదాపు 1.5 సేపు కూర్చొని కేసీఆర్ గారికి చెప్పిండు, నాకు కాదు. ఏమని? జ్ఞానేశ్వరన్ గెలుస్తున్నానా, మా నియోజకవర్గంలో కూడా మెజారిటీ ఇస్తాం, తప్పకుండా అందరికి అన్ని విషయాలు అర్థమైన అనే మాట కూడా చెప్పినాడు. ఇక్కడికి వచ్చిన మా మైనారిటీ సోదరులు, మా షకీర్ మాట్లాడిండు ఇప్పుడే, షాకిర్ మాట్లాడిండు, అన్న మేమున్నాం మీతో పాటు, ఈ రంజాన్ పవిత్ర మాసంలో చెప్తున్నా, తప్పకుండా మేము కూడా కష్టపడతామని చెప్పిండు. हमारे जितने भी माइनॉरिटी भाई हैं, आप भाइयों से, बहनों से मैं गुजारिश करता हूं, आप 1 मिनट के लिए सोचिए। इलेक्शन से पहले, असेंबली इलेक्शन से पहले काफी सारे अफवाहें उड़ रहे थे, काफी लोग काफी कुछ बोल रहे थे कि बीआरएस और बीजेपी एक है, मोदी और केसीआर मिलके है बोल के, कुछ भी बोल के कांग्रेस वाले यहाँ पे कुछ वोट हड़पने की कोशिश कर रहे थे। हमको बीजेपी का बी टीम बुलाया गया, बहुत कुछ बोला गया, पर आज जीत के हुकूमत में आने के बाद, सीएम रेवंत रेड्डी बनने के बाद क्या माहौल है, एक बार आप सोचिए, एक बार सोच के समझ के वोट दीजिए। आज राहुल गांधी कहते हैं, वहां पता नहीं वो कहीं और चल रहे हो, भारत जोड़ो बोल के कहीं और चल रहे हो, वहां क्या बोल रहे राहुल गांधी? चौकीदार चोर है बोलते राहुल गांधी। रेवंत रेड्डी क्या बोल रहे हैं यहाँ पे? चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है बोलते रेवंत रेड्डी। वहां पे राहुल गांधी बोलते अदानी फ्रॉड है, यहाँ पे रेवंत रेड्डी क्या बोल रहे? अदानी फ्रॉड नहीं है, हमारे फ्रेंड है, अदानी हमारे दोस्त है।
25 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లోనే ఉన్నానని ఎక్కడ అవినీతి చేయలేదని, బీజేపీ పార్టీకి వెట్టి చాకిరీ చేశానని, అయినా పార్టీ గుర్తించలేదని సినీ నటుడు ప్రజాశాంతి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబు మోహన్ అన్నారు. సోమవారం వరంగల్లో మీడియా సమావేశంలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కేఏ పాల్ ఎంతో మంది పేద విద్యార్థులకి ఉచిత విద్యా హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తున్నారన్నారు. ఇంకా గతంలో కూడా కొంతమంది ఎంపీలు అయినాడు వరంగల్ నుంచి. గొంతు విప్పినరా లేదు. ఎర్రబెల్లి దయాకర్ గారు కూడా ఎంపీ అయినారు, నోరు విప్పినరా లేదు. కడియం శ్రీగారు కూడా వారు కూడా ఎంపీ అయినాడు, నోరు విప్పినరా. కానీ ఈ టైగర్ బాబు మోహన్ గొంతు విప్పుతాడు పార్లమెంట్ లో. తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేను ప్రచారం చేసిన 12 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అమిత్ షా గారు ఆశ్చర్యపోయారు నా ప్రచారానికి. నేను హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్విన్స్ చేస్తుంటే కనుక 3 భాషల్లో కూడా నేను మాట్లాడగలను కనుక ఖచ్చితంగా మన వరంగల్ ఆ పోర్చ్ ఫ్యాక్టరీ గురించి గొంతు విప్పేదే, దాని తరఫున ఫైట్ చేసేదే. నన్ను ఎంపీగా కనుక చేస్తే సాధించి తీరుతా. ప్రధానమంత్రి గారు కూడా దానికి ఓకేగానే ఉన్నారు, నన్ను బాగా లైక్ చేస్తారు. మా ఇంట్లో ఒక ఫోటో ఉంది మోడీ గారు అరే అని నన్ను అంటుంటే తీసిన ఫోటో. నేను బేసికలీ ఐఎమ్ ఏ ఫిల్మ్ యాక్టర్, యాక్టెడ్ 1450 పిక్చర్స్ ఇన్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. అంటే అన్నారు ఎంత మెచ్చుకున్నా. నన్ను చూడగానే బాబూజీ అనేవారు. కనుక వారిని కలుస్తా, మన కోరిక చెప్తా. ఇది 100% దీనికి సక్సెస్ చేస్తారు. ప్రధానమంత్రి గారు అంతటా మంచి వాళ్ళే, అంతటా మహానుభావులే ఉండరు. సౌటాలు కూడా ఉంటారు. ఇక్కడ ఉన్నారు బీజేపీలో. ఆ సౌటాల గురించే బయటకు వచ్చారు. అందులో కూడా మీ ఊరోడు కూడా ఉన్నాడు వరంగల్. వాడు గుండెకి తగలాలని మాట్లాడుతున్నాడు. దాదాపుగా తమ్ముళ్ళు మన ఎలక్షన్కి నేనంట ABCD అంట నా కేటగిరీ. నేను డిఆ తమ్ముడు, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇక్కడ ఉన్న బీజేపీ లీడర్లు సీరియల్ నెంబర్ డిఆ, ABCD. ఓరి సన్నాసులారా, సౌటల్లారా, నేను ఏరా ఏ నారాజు సినిమా యాక్టర్లో ఇంత ఖ్యాతి తెచ్చినాను ఒక్కడ చూపించండి తెలంగాణలో. హీరోగా డాన్సులు వేస్తుంది, విలన్గా చేస్తుంది, కమెడియన్. నేను గిచ్చి నవ్వించిందా నన్ను చూడగానే నవ్వుతారు. ఇప్పటికి అంతటి ఖ్యాతి సంపాదించిన నేను డి అంట బీజేపీలో. ఉండాలా తమ్ముడు, అక్కడ పనిచేయాలా తమ్ముడు? నేను సన్నాసిన అయిపోయిన తమ్ముడు. నో, ఐఎమ్ హీరోగానే ఉంటాడు. అంతే చే అన్న రాజీనామా. పాలుగారు దైవ భక్తులు. నేను 3 నెలల నుంచి ప్రతిలాడుతున్నాను. హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సీఎంగానైనా సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. వివేకాన్ని చంపిందెవరు? దేవుడు. కడప జిల్లా ప్రజలకు తెలుసనన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా. హత్య ఎవరు చేశారో చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు. ఈ ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒకవేళ మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి, మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము. ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి. నాకు అభ్యంతరం లేదు, మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, రండి, ఒక డిబేట్ పెట్టుకుందాం. నిజానిజాలు బయటకు వస్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరుల కోసం కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు కేటీఆర్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.